ఓం నమో నారాయణాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మీనరాశివారికి హృదయపూర్వక స్వాగతం. మీనరాశివారికి జూన్ 30 మంగళవారం నుండి జూలై 1, 2, 3 వరకు అత్యంత కీలకమైన 4 రోజులు ప్రారంభం కాబోతున్నాయి. ఈ వీడియోను మీరు తప్పకుండా చివరి వరకు చూడాలి. ఎందుకంటే ఈ 4 రోజులలో గ్రహాలు మీ జీవితానికి సంబంధించిన 5 ముఖ్యమైన సంకేతాలనివ్వబోతున్నాయి. ఆ సంకేతాలను ఎట్టి పరిస్థితులలో నిర్లక్ష్యం చేయవద్దు. అవకాశం పోతే మళ్లీ రాదు. ఈ 4 రోజులలో మీ కుటుంబం, ఉద్యోగం, వ్యాపారం, ధనం, ప్రేమ, వివాహం, ఆరోగ్యం, విదేశీ అవకాశాలు, ఆర్థిక లాభాలు, అకస్మాత్తుగా వచ్చే శుభవార్తలు, అలాగే జాగ్రత్త పడాల్సిన విషయాల గురించి ఒక్కొక్కటిగా వివరంగా తెలుసుకుందాం. ముఖ్యంగా మీ జీవితాన్ని మార్చే అవకాశం ఏ రోజు వస్తుంది, ఏ వ్యక్తి ద్వారా వస్తుంది, ఏ సంకేతాన్ని మీరు గుర్తించాలి. ఓం శ్రీ భద్రకాళి జ్యోతిష్యాలయం కోయ గురూజీ పివై శ్రీనివాసరాజుగారు అన్ని రకాల సమస్యలకు గత 20 సంవత్సరాలుగా జ్యోతిష్యం చెప్తున్నారు. ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆరోగ్యం, కోర్టు, రాజకీయ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కళ్యాణదోషం, నరదిష్టి, చెడు దోషాలకు మంచి పరిష్కారం చెప్తారు. స్త్రీ-పురుష వశీకరణం చేయబడును. మీకు ఏమైనా సమస్యలుంటే కింద ఉన్న నంబర్కి కాల్ చేసి పరిష్కారం పొందండి. గ్రహాలు మీకు ఏ హెచ్చరిక ఇస్తున్నాయి అనే విషయాలను ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుంటారు. కాబట్టి ఈ వీడియోను మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు తప్పకుండా చూడండి. ఇంకా మా జ్యోతిష్య మంత్రం ఛానల్ను ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను తప్పకుండా ప్రెస్ చేయండి. అప్పుడు మేము అందించే ప్రతి రాశి ఫలాలు, గ్రహగతులు, ఆధ్యాత్మిక విశేషాలు మీకు వెంటనే చేరుతాయి. అలాగే ఈ వీడియోలో చెప్పిన ఫలితాలు మీ జీవితంలో నిజంగా పనిచేశాయా లేదా అనే విషయాన్ని వీడియో చివర్లో కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. మీ అమూల్యమైన కామెంట్లు మరింత మంచి జ్యోతిష్య విశ్లేషణలను మీకు అందించడానికి మాకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తాయి. మరి ఆలస్యం చేయకుండా జూన్ 30 నుండి జూలై 3 వరకు మీనరాశివారికి గ్రహాలు ఏమి సూచిస్తున్నాయి, ఏ అవకాశాన్ని అస్సలు వదులుకోకూడదు తెలుసుకుందాం. మీనరాశి స్వభావం. ఈ 4 రోజులు మీ మనసు చెప్పేది వినాలా, లేక గ్రహాలు చెప్పేది వినాలా? మీనరాశివారికి ఒక ప్రత్యేకమైన స్వభావం ఉంటుంది. మీరు బయటకు చాలా ప్రశాంతంగా కనిపించినా మీ మనసులో మాత్రం ఎన్నో ఆలోచనలు ఒకేసారి తిరుగుతుంటాయి. ఎదుటివారికి మంచి జరగాలని కోరుకునే మనస్తత్వం మీది. అందుకే కొన్నిసార్లు మీ సొంత అవసరాల కంటే ఇతరుల అవసరాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. మీనరాశివారికి దైవభక్తి, మానవత్వం, ప్రేమ, కరుణ అనేవి సహజంగా ఉంటాయి. కాని అదే సమయంలో ఎవరు మంచివారు, ఎవరు మిమ్మల్ని ఉపయోగించుకోవాలని చూస్తున్నారు అనే విషయాన్ని గుర్తించడంలో కొన్నిసార్లు ఆలస్యం చేస్తారు. ఆ ఆలస్యం వల్ల జీవితంలో వచ్చిన మంచి అవకాశాలను కూడా కోల్పోయిన సందర్భాలు మీలో చాలా మందికి ఉండే ఉంటాయి. జూన్ 30 నుండి జూలై 3 వరకు గ్రహస్థితిని పరిశీలిస్తే మీ జీవితంలో ఒక కొత్త మలుపు కనిపిస్తోంది. గురుగ్రహం మీ ఆలోచనలను విస్తరింపచేస్తుంటే శని మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని పరీక్షిస్తున్నాడు. రాహువు కొన్ని కొత్త అవకాశాలను చూపిస్తున్నాడు. కాని ఆ అవకాశాల వెనుక నిజమేమిటో తెలుసుకోవడం మీ బాధ్యత. ఈ 4 రోజులలో మీకు కనిపించే ప్రతి అవకాశం చిన్నదిగా అనిపించవచ్చు. కాని ఆ చిన్న అవకాశమే రాబోయే నెలల్లో మీ జీవితాన్ని పూర్తిగా మార్చే శక్తిని కలిగి ఉండవచ్చు. అందుకే ఒక విషయం బాగా గుర్తుంచుకోండి. గ్రహాలు ఇచ్చే 5 సంకేతాలను ఎట్టి పరిస్థితులలో నిర్లక్ష్యం చేయవద్దు. అవకాశం పోతే మళ్లీ రాదు. ఈ మాటను ఈ 4 రోజులలో మీ మనసులో పదే పదే గుర్తు చేసుకుంటూ ఉండాలి. ఈ రోజులలో అకస్మాత్తుగా మీకు ఒక వ్యక్తి గుర్తుకు రావచ్చు. చాలా కాలంగా మాట్లాడని వ్యక్తి మీకు ఫోన్ చేయవచ్చు. మీరు మరిచిపోయిన ఒక పని మళ్లీ ప్రారంభమయ్యే పరిస్థితి రావచ్చు. ఒక కొత్త ఉద్యోగం గురించి సమాచారం రావచ్చు. మీ ఇంట్లో పెద్దలు చెప్పిన మాట ఒక్కసారిగా నిజమవుతున్నట్లు అనిపించవచ్చు. ఇవన్నీ సాధారణ సంఘటనలు కావు. ఇవన్నీ గ్రహాలు మీకు పంపించే సంకేతాలే. వీటిని గుర్తించేవారు ముందుకు వెళ్తారు. నిర్లక్ష్యం చేసేవారు అప్పుడు చేసుంటే బాగుండేది అని తర్వాత బాధపడతారు. ఈ 4 రోజులలో మీ అంతరాత్మ కూడా మీకు కొన్ని విషయాలు చెబుతుంది. ఎవరిని నమ్మాలో, ఎవరికి దూరంగా ఉండాలో, ఏ పని వెంటనే చెయ్యాలో, ఏ పని కొద్ది రోజులు ఆపాలో మీ మనసు ముందుగానే హెచ్చరిస్తుంది.
ఆ హెచ్చరికను నిర్లక్ష్యం చెయ్యకండి, ఎందుకంటే మీనరాశివారికి అంతరంగ శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. కొన్నిసార్లు మీకు ముందే జరిగే విషయాలపై ఒక చిన్న భావన వస్తుంది, అదే ఈ రోజులలో మీకు రక్షణగా మారుతుంది. గ్రహాల కదలికలు మీ జీవితానికి వచ్చే 5 గొప్ప సంకేతాలు. ఈ 4 రోజులలో గురుగ్రహం మీ అదృష్ట స్థానాన్ని బలపరుస్తున్నాడు. అంటే చాలా రోజులుగా నిలిచిపోయిన పనులు మళ్లీ కదలడం ప్రారంభమవుతుంది. శని భగవానుడు మాత్రం ఒక విషయం మాత్రమే చూస్తున్నాడు, మీరు నిజాయితీగా కష్టపడుతున్నారా లేదా అని. నిజాయితీగా శ్రమించిన వారికి శని ఆలస్యంగా అయినా మంచి ఫలితాన్ని తప్పకుండా ఇస్తాడు. బుధగ్రహ ప్రభావం వల్ల మీకు కొత్త సమాచారం అందుతుంది. ఒక ఫోన్ కాల్, ఒక సందేశం, ఒక చిన్న పరిచయం, ఒక సమావేశం, వీటిలో ఏదో ఒకటి మీ భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది. చాలామంది దాన్ని పెద్దగా పట్టించుకోరు, కానీ మీనరాశివారు ఈసారి అలాంటి తప్పు చేయకూడదు. మొదటి సంకేతం, మీరు ఊహించని వ్యక్తి మిమ్మల్ని సంప్రదించడం. రెండవ సంకేతం, చాలా కాలంగా ఆగిపోయిన డబ్బు లేదా పని గురించి మళ్లీ సమాచారం రావడం. మూడవ సంకేతం, ఒక దేవాలయానికి వెళ్లాలని పదే పదే అనిపించడం లేదా వరుసగా దైవ సంబంధమైన కలలు రావడం. నాలుగవ సంకేతం, ఉద్యోగం, వ్యాపారం లేదా విదేశీ అవకాశం గురించి కొత్త చర్చ ప్రారంభం కావడం. ఐదవ సంకేతం, మీకంటే పెద్దవారిచ్చే సలహా మీ మనసులో పదే పదే గుర్తుకు రావడం. ఈ 5 సంకేతాలలో ఏ ఒక్కదాన్ని కూడా నిర్లక్ష్యం చేయకండి. గ్రహాలు మనతో నేరుగా మాట్లాడవు, మన చుట్టూ జరిగే సంఘటనల రూపంలోనే తమ సందేశాన్ని అందిస్తాయి. ఆ సందేశాన్ని అర్థం చేసుకున్నవారు విజయాన్ని అందుకుంటారు. ఈ 4 రోజులలో కొంతమంది మీ ముందు చాలా తీయగా మాట్లాడతారు, కానీ వారి ఉద్దేశం వేరేలా ఉండవచ్చు. అందుకే కొత్త పరిచయాల విషయంలో తొందరపడకండి. అలాగే నిజంగా మీకు మేలు చేసే వ్యక్తిని అనుమానించి దూరం చేసుకోవద్దు. ఎవరి మాట వినాలి, ఎవరి మాట వదిలేయాలి అనే నిర్ణయం తీసుకునే ముందు ఒకసారి ప్రశాంతంగా ఆలోచించండి. ఆ ఒక్క ఆలోచనే పెద్ద నష్టాన్ని తప్పించగలదు. కుటుంబం, ప్రేమ, బంధాలలో వచ్చే మార్పులు. ఈ 4 రోజులలో కుటుంబ జీవితంలో కొన్ని ఆసక్తికరమైన మార్పులు కనిపిస్తాయి. ఇంట్లో చాలా కాలంగా ఒక చిన్న విషయం గురించి మాట్లాడుకుంటూ వస్తున్నట్లయితే ఇప్పుడు దానికొక పరిష్కారం దొరికే అవకాశముంది. మీ మాటకు విలువ పెరుగుతుంది, కానీ కోపంతో మాట్లాడితే అదే మాట గొడవకు కారణమవుతుంది. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి కొద్దిగా శ్రద్ధ తీసుకోవాల్సిన సమయమిది. పెద్దలు చెప్పే మాటలను నిర్లక్ష్యం చేయకండి. వారిలో ఎవరో ఒకరు చెప్పే చిన్న సలహా మీ జీవితంలో పెద్ద సమస్యను ముందుగానే ఆపేస్తుంది. ఇది కూడా గ్రహాలు ఇచ్చే సంకేతాలలో ఒకటి. ప్రేమలో ఉన్నవారికి ఈ రోజులు భావోద్వేగాలతో నిండిపోతాయి. మీ భాగస్వామి మీ నుండి ఎక్కువ సమయం కోరవచ్చు. మీరు పనిలో బిజీగా ఉన్నా వారి మనసును అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. చిన్న చిన్న అపార్థాలను వెంటనే తొలగించండి. ఆలస్యం చేస్తే అవి పెద్ద సమస్యగా మారవచ్చు. వివాహం కోసం ఎదురుచూస్తున్న వారికి ఒక మంచి పరిచయం వచ్చే అవకాశముంది, కానీ మొదటి చూపులోనే నిర్ణయం తీసుకోవద్దు. కుటుంబ సభ్యులతో మాట్లాడి పెద్దల ఆశీసులు తీసుకుని ముందుకు వెళ్లడం మంచిది. ఈ సమయంలో తొందరగా తీసుకున్న నిర్ణయాల కంటే ఆలోచించి తీసుకున్న నిర్ణయాలే ఎక్కువ కాలం సంతోషాన్నిస్తాయి. ఇంట్లో పిల్లల విషయంలో కూడా మంచి వార్త వినే అవకాశముంది. చదువులో పురోగతి, ఉద్యోగ ప్రయత్నాల్లో శుభవార్త లేదా కుటుంబానికి ఆనందాన్నిచ్చే ఒక సంఘటన జరగవచ్చు. అందరూ కలిసి భోజనం చేయడం, దేవాలయ దర్శనం చేయడం కుటుంబ బంధాలను మరింత బలోపేతం చేస్తుంది. ఉద్యోగం, వ్యాపారం, ధనం, ఆరోగ్యం. ఉద్యోగస్తులకు ఈ 4 రోజులు చాలా విలువైనవి. మీ పనితీరు ఉన్నతాధికారుల దృష్టిలో పడుతుంది. కొంత అదనపు బాధ్యత మీకు అప్పగించవచ్చు. మొదట అది భారంగా అనిపించినా తర్వాత అదే మీకు పదోన్నతి లేదా మంచి గుర్తింపుకు కారణమవుతుంది. మీకు వచ్చే ప్రతి అవకాశాన్ని చిన్నగా భావించి వదిలేయకండి. ఎందుకంటే గ్రహాలు ఇచ్చే 5 సంకేతాలలో ఉద్యోగానికి సంబంధించిన సంకేతం కూడా ఒకటి. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి అకస్మాత్తుగా ఇంటర్వ్యూ సమాచారం రావచ్చు. ఒక పాత పరిచయం ద్వారా ఉద్యోగావకాశం రావచ్చు. ఫోన్ ఎప్పుడూ అందుబాటులో ఉంచండి. మీకు వచ్చే ప్రతి సందేశాన్ని జాగ్రత్తగా చదవండి. చిన్న నిర్లక్ష్యం వల్ల పెద్ద అవకాశం కోల్పోయే పరిస్థితి రాకూడదు. వ్యాపారస్తులకు కొత్త కస్టమర్లు, కొత్త ఒప్పందాలు, కొత్త ఆదాయ మార్గాలు కనిపిస్తాయి. అయితే పెట్టుబడులు పెట్టే ముందు పత్రాలను పూర్తిగా పరిశీలించండి. ఎదుటివారి మాటలు మాత్రమే నమ్మి డబ్బు ఇవ్వడం మంచిది కాదు. ఈ 4 రోజుల్లో లాభం కనిపించినా ఓర్పుతో వ్యవహరిస్తే ఇంకా ఎక్కువ లాభం పొందే అవకాశం ఉంటుంది.
ఆర్థికంగా నిలిచిపోయిన డబ్బు తిరిగి వచ్చే సూచనలున్నాయి. అప్పులు తీర్చడానికి సరైన మార్గం కనిపించవచ్చు. అనవసర ఖర్చులను తగ్గిస్తే ఈ నెల చివరికి మీ చేతిలో మంచి మొత్తం నిల్వవుతుంది. ఆరోగ్యపరంగా శరీరం ఇచ్చే చిన్న హెచ్చరికలను కూడా నిర్లక్ష్యం చేయకండి. అలసట, నిద్రలేమి, తలనొప్పి, జీర్ణ సమస్యలు వచ్చిన వెంటనే జాగ్రత్తలు తీసుకోండి. సమయానికి భోజనం చేయడం, తగినంత నీరు తాగడం, కొద్దిసేపు నడవడం మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఈ 4 రోజులలో ఆరోగ్యమే మీ అదృష్టానికి బలమైన ఆధారమవుతుంది. అందుకే శరీరం ఇచ్చే సంకేతాలను కూడా గ్రహాల సంకేతాలుగానే భావించి శ్రద్ధ వహించండి. ధనం, అదృష్టం అకస్మాత్తుగా వచ్చే అవకాశాలను ఎలా గుర్తించాలి? ఈ 4 రోజులలో మీనరాశివారికి ధనస్థానంపై గురుగ్రహ ప్రభావం క్రమంగా బలపడుతోంది. అందుకే ఇంతకాలంగా నిలిచిపోయిన కొన్ని ఆర్థిక విషయాలు ఇప్పుడు మెల్లగా కదలడం ప్రారంభమవుతుంది. మీకు రావాల్సిన డబ్బు ఆలస్యంగా వచ్చినా పూర్తిగా ఆగిపోదు. అయితే ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ 4 రోజులలో మీ చేతికొచ్చే ప్రతి అవకాశం డబ్బు రూపంలోనే ఉండదు. కొన్నిసార్లు ఒక పరిచయం రూపంలో వస్తుంది, కొన్నిసార్లు ఒక ప్రయాణం రూపంలో వస్తుంది, మరికొన్నిసార్లు ఒక చిన్న పని రూపంలో వస్తుంది. అందుకే గ్రహాలు ఇచ్చే 5 సంకేతాలను నిర్లక్ష్యం చెయ్యవద్దు అనే మాట ఇక్కడ చాలా ముఖ్యమైనది. ఉదాహరణకు, మీకెవరైనా ఒక్కసారి వచ్చి కలవండి అని చెప్పవచ్చు. ఒక పనుంది, మాట్లాడాలి అని ఫోన్ చేయవచ్చు. చాలామంది అలాంటి విషయాలను రేపు చూద్దామని వాయిదా వేస్తారు. కాని ఈ 4 రోజులలో అలా చెయ్యకండి. ఎందుకంటే ఆ ఒక్క సమావేశమే మీకు కొత్త ఆదాయ మార్గాన్ని తెరవవచ్చు. మీ జీవితంలో మంచి మార్పు తీసుకురావచ్చు. కొంతమందికి ఇంట్లో పాత వస్తువులు అమ్మి డబ్బు వచ్చే అవకాశముంటుంది. మరికొందరికి పాత పెట్టుబడులు మళ్లీ లాభం ఇవ్వవచ్చు. ఇంకొందరికి గతంలో చేసిన పనికి ఇప్పుడు గుర్తింపు, దానితోపాటు ఆదాయం కూడా వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఇది గురుగ్రహ అనుగ్రహం. కాని ఇదే సమయంలో రాహువు ఒక పరీక్ష కూడా పెడుతున్నాడు. త్వరగా ఎక్కువ డబ్బు వస్తుందని చెప్పే వ్యక్తులను వెంటనే నమ్మకండి. అధిక లాభాలు వస్తాయని చెప్పే పథకాలలో డబ్బు పెట్టే ముందు పెద్దలను అడగండి. తెలియని వ్యక్తుల మాటలు నమ్మి అప్పు ఇవ్వకండి. మీ సంతకం అవసరమయ్యే పత్రాలను పూర్తిగా చదవకుండా సంతకం చేయకండి. ఈ 4 రోజులలో ఒక ప్రత్యేకమైన విషయం గమనించాలి. మీరేదైనా కొనాలని అనుకుంటే ఒక్కరోజు ఆలోచించి కొనండి. ఎందుకంటే భావోద్వేగంతో చేసే ఖర్చు తర్వాత బాధను ఇస్తుంది. అవసరానికి చేసే ఖర్చు మాత్రం భవిష్యత్తులో లాభాన్నిస్తుంది. మీ చేతికొచ్చిన ప్రతి రూపాయిని గౌరవించండి. లక్ష్మీదేవి నిలకడగా ఉండాలంటే ధనాన్ని సద్వినియోగం చెయ్యాలి. కొంతమంది మీనరాశివారికి ఒక పాత స్నేహితుడు లేదా బంధువు ద్వారా వ్యాపార అవకాశం రావచ్చు. మరికొందరికి విదేశాల నుండి లేదా దూర ప్రాంతాల నుండి ఒక శుభవార్త రావచ్చు. ఈ వార్త మొదట చిన్నదిగా కనిపించినా తర్వాత పెద్ద విజయానికి దారితీస్తుంది. అందుకే ప్రతి ఫోన్ కాల్, ప్రతి సందేశం, ప్రతి ఆహ్వానాన్ని జాగ్రత్తగా పరిశీలించండి. గ్రహాలు మీకు అవకాశం చూపిస్తాయి, కాని ఆ అవకాశాన్ని పట్టుకోవడం మీ చేతుల్లోనే ఉంటుంది. ఉద్యోగం, వ్యాపారం, కష్టానికి ఫలితం వచ్చే సమయం. ఈ 4 రోజులలో ఉద్యోగస్తుల జీవితంలో ఒక ప్రత్యేకమైన మార్పు కనిపిస్తోంది. చాలా కాలంగా మీరు చేసిన కష్టం ఎవరికీ కనిపించడం లేదని బాధపడుతున్నట్లయితే ఇప్పుడా పరిస్థితి మారే అవకాశముంది. మీ పని చూసి ఉన్నతాధికారులు మీపై నమ్మకం పెంచుకుంటారు. మీకు కొత్త బాధ్యత అప్పగించవచ్చు. ఆ బాధ్యతను భయపడకుండా స్వీకరించండి. ఎందుకంటే ఆ బాధ్యతే మీ భవిష్యత్తుకు మెట్టుగా మారుతుంది. మీతో కలిసి పనిచేసేవారిలో కొందరు మీ విజయాన్ని చూసి అసూయపడవచ్చు. అలాంటి పరిస్థితుల్లో వాదనలు, గొడవలు వద్దు. మీ పని మీ తరఫున మాట్లాడేలా చెయ్యండి. మీ నిశ్శబ్దమే మీకు గౌరవాన్ని తీసుకొస్తుంది. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నవారికి ఈ 4 రోజులు ఎంతో విలువైనవి. ఒక పాత దరఖాస్తుకు స్పందన రావచ్చు. ఇంటర్వ్యూ కాల్ రావచ్చు. ఒక పరిచయం ద్వారా ఉద్యోగ సమాచారం అందవచ్చు. చాలామంది ఇది చిన్న ఉద్యోగమే అని వదిలేస్తారు. కాని అదే ఉద్యోగం తర్వాత పెద్ద అవకాశానికి దారితీస్తుంది. అందుకే వచ్చిన అవకాశాన్ని చిన్నచూపు చూడకండి. వ్యాపారస్తులకు కస్టమర్ల రాక పెరుగుతుంది. కొత్త ఒప్పందాలు కుదిరే అవకాశముంది. అయితే ఒకేసారి పెద్ద మొత్తంలో సరుకు కొనడం లేదా పెద్ద పెట్టుబడి పెట్టడం కంటే పరిస్థితిని గమనిస్తూ ముందుకు వెళ్లడం మంచిది. ఈ 4 రోజులలో మీ మాట తీరు చాలా ముఖ్యం. మీరు నవ్వుతూ మాట్లాడితే కొత్త కస్టమర్లు శాశ్వతంగా మీ వద్దకు వచ్చే అవకాశముంటుంది. మీ వ్యాపారంలో ఒక కొత్త ఆలోచన వస్తుంది. మొదట అది విచిత్రంగా అనిపించవచ్చు. కాని అదే ఆలోచన మీకు ఇతరుల కంటే ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టవచ్చు.
ఆ ఆలోచనను నిర్లక్ష్యం చేయకండి. కొన్నిసార్లు గ్రహాలు మనకు సంకేతాలను మన ఆలోచనల రూపంలో కూడా ఇస్తాయి. పోటీ ఎక్కువగా ఉన్న రంగాలలో ఉన్నవారు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ 4 రోజులలో తొందరపడి నిర్ణయాలు తీసుకుంటే తప్పులు జరిగే అవకాశముంది. కాబట్టి ప్రతి పనిని ఒకసారి పరిశీలించి తర్వాత ముందుకు వెళ్ళండి. ఓర్పు మీకు విజయమిస్తుంది. ప్రేమ, వివాహం, బంధాల బలం ఎక్కడ పెరుగుతుంది? ఈ 4 రోజులలో మీనరాశివారి హృదయం ఎక్కువగా భావోద్వేగాలకు లోనవుతుంది. చిన్న విషయానికే బాధపడడం, ఎదుటివారి మాటలను ఎక్కువగా ఆలోచించడం, గత సంఘటనలను గుర్తుచేసుకోవడం వంటి పరిస్థితులు రావచ్చు. కాని గుర్తుంచుకోండి, గతాన్ని మార్చలేం. ప్రస్తుతం తీసుకునే మంచి నిర్ణయం మాత్రమే భవిష్యత్తును మార్చగలదు. ప్రేమలో ఉన్నవారు అనవసర అనుమానాలకు దూరంగా ఉండాలి. మీరు ఒక మాట చెప్పకపోతే ఎదుటివారు తప్పుగా అర్థం చేసుకునే అవకాశముంది. అందుకే మనసులో ఉన్నది స్పష్టంగా చెప్పండి. నిజమైన ప్రేమకు నమ్మకం చాలా అవసరం. వివాహం కానివారికి ఒక కొత్త పరిచయం ఏర్పడవచ్చు. ఆ వ్యక్తి మొదట సాధారణంగా కనిపించినా తర్వాత జీవిత భాగస్వామిగా మారే అవకాశమూ ఉంది. అందుకే ఎవరికైనా మాట్లాడేటప్పుడు గౌరవంగా ప్రవర్తించండి. ఎవరినీ తక్కువగా అంచనా వేయకండి. ఇప్పటికే వివాహితులైతే జీవిత భాగస్వామి మనసును అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఈ 4 రోజులలో వారు చెప్పే ఒక చిన్న కోరికను నెరవేర్చడం వల్ల మీ ఇద్దరి మధ్య ప్రేమ మరింత పెరుగుతుంది. కలిసి దేవాలయానికి వెళ్లడం లేదా ఒక మంచి పని చెయ్యడం వల్ల కుటుంబంలో సకారాత్మక శక్తి పెరుగుతుంది. సోదరులు, సోదరీమణులతో ఉన్న అపార్థాలు కూడా తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. ఒక చిన్న మాటతో ప్రారంభమైన దూరం ఇప్పుడు మళ్లీ దగ్గరయ్యే అవకాశముంది. మీరు ముందడుగు వేస్తే బంధాలు బలపడతాయి. దైవ అనుగ్రహం. ఏ ప్రదేశానికి వెళితే గ్రహాల అనుకూలత పెరుగుతుంది? ఈ 4 రోజులలో మీనరాశివారికి దైవానుగ్రహం చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే గురుగ్రహం ఆధ్యాత్మిక శక్తిని పెంచుతున్నాడు. మీరు ఎప్పటినుంచో వెళ్లాలని అనుకుంటున్నా ఒక దేవాలయానికి వెళ్లే అవకాశం వస్తుంది. ఆ అవకాశాన్ని వదులుకోకండి. అది కూడా గ్రహాలు ఇచ్చే సంకేతాలలో ఒకటే. సమీపంలోని శ్రీ మహావిష్ణుస్వామి ఆలయం, శ్రీ లక్ష్మీనారాయణస్వామి ఆలయం లేదా శ్రీ దత్తాత్రేయస్వామి ఆలయాన్ని దర్శించండి. గురువారం రోజున విష్ణు సహస్రనామాన్ని భక్తితో చదవడం లేదా వినడం ఎంతో శుభప్రదం. శుక్రవారం మహాలక్ష్మీ అమ్మవారికి పసుపు, కుంకుమ సమర్పించి నెయ్యి దీపం వెలిగిస్తే కుటుంబంలో ఐశ్వర్యం పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ 4 రోజులలో ఒక ఆకలితో ఉన్న వ్యక్తికి అన్నదానం చెయ్యండి. పక్షులకు గింజలు వేయండి. గోవుకు పచ్చగడ్డి పెట్టండి. ఇవి చిన్న పనులుగా కనిపించినా గ్రహశాంతికి గొప్ప మార్గాలుగా పనిచేస్తాయి. మీరు చేసే ప్రతి మంచి పని మీ అదృష్టాన్ని మెల్లగా పెంచుతుంది. ఇంకో ముఖ్యమైన విషయం, ఈ రోజుల్లో మీరు వరుసగా దేవాలయ గంట శబ్దం వినడం, విష్ణుమూర్తి లేదా గురువుల గురించి కలలు రావడం, పసుపురంగు వస్తువులు పదే పదే కనిపించడం వంటి అనుభవాలు ఎదురైతే వాటిని సాధారణంగా తీసుకోకండి. ఇవి కూడా గ్రహాలు మీకు పంపించే శుభ సంకేతాలుగా భావించవచ్చు. అలాంటి రోజున ప్రారంభించిన మంచి పని ఆశించిన దానికంటే మంచి ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉంది. అందుకే ఈ 4 రోజులలో దైవంపై విశ్వాసం, మనసులో ధైర్యం, పనిలో నిజాయితీ, నిర్ణయాల్లో ఓర్పు ఉంటే గ్రహాలు చూపించే అవకాశాలను మీరు సులభంగా గుర్తించి వాటిని విజయాలుగా మార్చుకునే శక్తిని పొందుతారు. గ్రహాలు ఇచ్చే 5 సంకేతాలను ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయవద్దు. అవకాశం పోతే మళ్లీ రాదు. ఈ 4 రోజులల్లో మీనరాశివారికి గ్రహాలు ఒక ప్రత్యేకమైన పరీక్షతో పాటు ఒక అద్భుతమైన అవకాశాన్ని కూడా ఇవ్వబోతున్నాయి. కాని ఆ అవకాశం మీ ముందుకు పెద్దగా ప్రకటించుకుని రాదు. చాలా సాధారణమైన సంఘటన రూపంలో వస్తుంది. అందుకే ఈ రోజుల్లో ప్రతి విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి. చాలామంది జీవితంలో అవకాశాలు రావడం లేదని అనుకుంటారు. కాని నిజానికి అవకాశాలు వస్తూనే ఉంటాయి. వాటిని గుర్తించకపోవడమే అసలు సమస్య. ఈ సమయంలో గ్రహాలు మీకు 5 ముఖ్యమైన సంకేతాలను పంపిస్తాయి. మొదటి సంకేతం, మీరు చాలా కాలంగా ఆలోచిస్తున్న పని గురించి అకస్మాత్తుగా మంచి వార్త వినడం. ఆ వార్త వచ్చిన వెంటనే తర్వాత చూద్దామని వాయిదా వేయకండి. అదే అవకాశం మీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్లే మొదటి అడుగు కావచ్చు. రెండవ సంకేతం, మీ జీవితంలో చాలా కాలంగా కనిపించని ఒక వ్యక్తి మళ్లీ మీ ముందుకు రావడం. ఆ వ్యక్తి పాత స్నేహితుడు కావచ్చు, బంధువు కావచ్చు, పూర్వ సహోద్యోగి కావచ్చు. అతని ద్వారా ఒక కొత్త మార్గం తెరుచుకునే అవకాశం ఉంది. అందుకే పాత పరిచయాలను పూర్తిగా మరిచిపోవద్దు. మూడవ సంకేతం,
మీరు ఎక్కడికైనా వెళ్లాలని నిర్ణయించుకుని చివరి నిమిషంలో సందేహపడే పరిస్థితి రావచ్చు. అలాంటి సందర్భంలో మీ అంతరాత్మ చెప్పే మాట వినండి. కొన్నిసార్లు ఆ ప్రయాణమే మీ జీవితానికి కొత్త దిశను చూపుతుంది. కొత్త వ్యక్తులను కలవడం, కొత్త విషయాలు తెలుసుకోవడం, కొత్త అవకాశాలను అందుకోవడం కూడా ఆ ప్రయాణం ద్వారానే జరుగుతుంది. 4వ సంకేతం, మీరు వరుసగా ఒకే విషయం గురించి వింటూ ఉండడం. ఉదాహరణకు, ఒక ఉద్యోగం, ఒక వ్యాపారం, ఒక పెట్టుబడి లేదా ఒక ప్రత్యేకమైన ఆలోచన గురించి వేరువేరు వ్యక్తులు చెప్పడం. ఇది యాదృచ్ఛికం కాదు. గ్రహాలు ఒకే విషయాన్ని పలుమార్లు మీ దృష్టికి తీసుకువస్తే దాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉందని అర్థం. 5వ సంకేతం, మీరు చేసే మంచి పనులకు అకస్మాత్తుగా ప్రశంసలు రావడం. ఇప్పటివరకు మీ కష్టాన్ని ఎవరూ గుర్తించలేదని అనిపించినా ఇప్పుడు పరిస్థితి మారే అవకాశం ఉంది. ఒక మంచి మాట, ఒక చిన్న గుర్తింపు, ఒక అభినందన కూడా మీ జీవితంలో పెద్ద మార్పుకు నాంది కావచ్చు. కాని ఈ 5 సంకేతాల మధ్య ఒక పరీక్ష కూడా ఉంటుంది. కొంతమంది మీ ముందుకు వచ్చి తొందరపడి నిర్ణయం తీసుకోమని ఒత్తిడి చేస్తారు. ఇప్పుడే చేస్తే లాభం వస్తుంది, ఇప్పుడే డబ్బు పెట్టండి, ఈ అవకాశాన్ని ఇప్పుడే పట్టుకోండి అని చెబుతారు. అలాంటి సందర్భాల్లో ప్రశాంతంగా ఆలోచించండి. నిజమైన అవకాశం మీకు భయాన్ని కలిగించదు, అది ఆలోచించే సమయాన్ని కూడా ఇస్తుంది. మోసం మాత్రమే తొందరపెడుతుంది. ఈ 4 రోజులలో ఉదయం లేచిన వెంటనే మీ మనసులో వచ్చే మొదటి మంచి ఆలోచనను నిర్లక్ష్యం చేయకండి. మీరు చెయ్యాలని అనుకున్న ఒక మంచి పని ఉంటే వెంటనే ప్రారంభించండి. చిన్న అడుగు వేసినవారే పెద్ద విజయాలను సాధిస్తారు. జీవితంలో ప్రతి మార్పు ఒక చిన్న నిర్ణయంతోనే మొదలవుతుంది. జూన్ 30 నుండి జులై 3 వరకు మీనరాశివారు తప్పకుండా పాటించాల్సిన జాగ్రత్తలు. ఈ 4 రోజులల్లో మీ మాటలకు చాలా విలువ ఉంటుంది. అందుకే కోపంలో ఎవర్నీ బాధపెట్టేలా మాట్లాడకండి. ఒకసారి నోటి నుండి బయటకు వచ్చిన మాటను తిరిగి తీసుకురాలేం. మృదువుగా మాట్లాడితే మీకు సహాయం చేసేవారు పెరుగుతారు. ఈ సమయంలో మీ ఇంట్లో పెద్దలు చెప్పే మాటలను గౌరవించండి. వారి అనుభవం మీకు కనిపించని ప్రమాదాన్ని ముందుగా చూపిస్తుంది. ఇంట్లో చిన్నపిల్లలు లేదా జీవితస్వామి ఏదైనా చిన్న కోరిక చెబితే నిర్లక్ష్యం చేయకండి. కుటుంబ సభ్యుల మనసు గెలుచుకోవడం కూడా ఈ రోజులల్లో గొప్ప అదృష్టాన్ని తీసుకువస్తుంది. రాత్రి ఆలస్యంగా వరకు మేల్కొని ఉండే అలవాటు ఉంటే కొంత తగ్గించండి. శరీరానికి విశ్రాంతి అవసరం. మనసు ప్రశాంతంగా ఉంటేనే సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే మంచి అవకాశాలు వచ్చినా వాటిని పూర్తిగా ఉపయోగించుకోలేరు. మీ ఇంట్లో ఉపయోగం లేకుండా పడి ఉన్న వస్తువులను శుభ్రం చెయ్యండి. ఇంటిని పరిశుభ్రంగా ఉంచండి. ఇంట్లో సకారాత్మక వాతావరణం పెరిగితే మనసులో కూడా మంచి ఆలోచనలు వస్తాయి. కొన్నిసార్లు మన చుట్టూ ఉన్న వాతావరణమే మన అదృష్టాన్ని ప్రభావితం చేస్తుంది. ఈ 4 రోజులల్లో ఎవరికైనా సహాయం చేసే అవకాశం వస్తే మీ శక్తి మేరకు సహాయం చెయ్యండి. మీరు చేసే ఒక చిన్న సహాయం భవిష్యత్తులో మీకు పెద్ద ఆశీర్వాదంగా తిరిగి వచ్చే అవకాశం ఉంది. గురుగ్రహం దానం, సేవ, వినయాన్ని ఎంతో ఇష్టపడతాడు. ముఖ్యంగా ఒక విషయం ఎప్పటికీ గుర్తుంచుకోండి. ఈ రోజుల్లో మీకు వచ్చిన ప్రతి మంచి అవకాశాన్ని ఇంకొంచెం తర్వాత చూద్దామని వాయిదా వేయకండి. సమయం ఎదురుచూడదు. గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాలు చాలా దూరం తీసుకెళ్తాయి. అందుకే ధైర్యంగా కాని ఆలోచించి ముందుకు సాగండి. పరిహారాలు. జూన్ 30 నుండి జులై 3 వరకు ప్రతిరోజూ ఉదయం స్నానం చేసిన తర్వాత తూర్పు దిశగా నిలబడి ఓం నమో నారాయణాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. దీనివల్ల గురుగ్రహ అనుగ్రహం పెరిగి మనస్సుకు ప్రశాంతత కలుగుతుంది. గురువారం రోజున శ్రీమహావిష్ణు స్వామిని లేదా శ్రీ లక్ష్మీనారాయణ స్వామిని దర్శించి పసుపురంగు పూలతో అర్చన చెయ్యండి. సాధ్యమైనంతవరకు విష్ణు సహస్రనామాన్ని వినండి లేదా పారాయణం చెయ్యండి. శుక్రవారం మహాలక్ష్మీ అమ్మవారి ముందు ఆవు నెయ్యితో దీపం వెలిగించి పసుపు, కుంకుమ సమర్పించండి. కుటుంబంలో ఐశ్వర్యం, శుభశక్తి పెరుగుతుంది. ఒక పేదవారికి లేదా ఆకలితో ఉన్న వ్యక్తికి అన్నదానం చెయ్యండి. గోవుకు పచ్చగడ్డి పెట్టండి. పక్షులకు గింజలు వేయండి. ఈ చిన్న సేవలు మీ జీవితంలో నిలిచిపోయిన పనులు ముందుకు కదలడానికి సహాయపడతాయని విశ్వాసం. ఈ 4 రోజులలో ఇంటి నుండి బయటకు ముఖ్యమైన పనికి వెళ్లే ముందు భగవంతుని స్మరించి పెద్దల ఆశీర్వాదం తీసుకుని బయల్దేరండి. ఆ రోజు మీకు ఎదురయ్యే ప్రతి వ్యక్తిని గౌరవంగా పలకరించండి. మీకు ఎప్పుడు ఎవరి ద్వారా ఏ రూపంలో అదృష్టం వస్తుందో ముందుగా ఎవరికీ తెలియదు. ముగింపు. మీనరాశివారికి జూన్ 30, జులై 1, 2, 3 తేదీలు జీవితంలో కొన్ని ముఖ్యమైన మార్పులకు నాంది పలికే రోజులు కావచ్చు.
గ్రహాలు మీకు చూపించే సంకేతాలను జాగ్రత్తగా గమనించండి. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటే మీ కృషికి తగిన ఫలితం తప్పకుండా లభిస్తుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా జ్యోతిష్య మంత్రం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. ఇకపై వచ్చే ప్రతి రాశిఫలాలు మీకు వెంటనే అందుతాయి. ఈ వీడియోలో చెప్పిన ఫలితాలు మీ జీవితంలో పనిచేశాయా లేదా అనే విషయాన్ని కమెంట్లో తప్పకుండా తెలియచేయండి. అలాగే భక్తితో కమెంట్లో ఇలా రాయండి: ఓం నమో నారాయణాయ నమః. శ్రీమహావిష్ణుస్వామివారి కృపాకటాక్షాలు మీకు, మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను.